గులాబీ బాస్ కేసీఆర్ చాలా కాలం తర్వాత గొంతు సవరించి గరమయ్యారు. కాంగ్రెస్ అసమర్థత పాలనతో అన్నదాతలు ఆగమవుతున్నారని ఆరోపణలు సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేటాడుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. తొంటిగాయంతో ఇన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రీ ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్ విధానాల్ని ఎండగట్టారు. కరెంటు కోతలకు, తాగునీటి వెతలకు కాంగ్రెస్ తెలివి తక్కువ పాలన కారణమన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో లేని కరెంటు కోతలు ఇప్పుడు ఎందుకు వచ్చాయంటూ నిలదీశారు. తమ హయాంలో ఆడబిడ్డలను నీళ్ల బిందె మోయనివ్వలేదన్నారు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చిన 100 రోజుల్లో 200 రైతులు బలయ్యారంటూ కేసీఆర్ ఆరోపించారు. పంటలు నష్టపోయి రైతులు గగ్గోలు పెడుతూ ఉంటే పంటని చూసేందుకు మంత్రులు కూడా తీరికలేదన్నారు. ఎంతసేపు చిల్లర రాజకీయాలు చేస్తూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు పంట నష్టపరిహారంతో పాటు బోనస్ కూడా ఇవ్వాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న అన్నదాతలకు కాపాడుకుంటామన్నారు. ఏ ఒక్క రైతు బలవన్మరణానికి పాల్పడకూడదని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ చాలా కాలం తర్వాత ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. పొలం బాటలో భాగంగా నష్టపోయిన పంటలను కేసీఆర్ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సర్కార్ తీరుపై విరుచుకుపడ్డారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, తెలంగాణలో పంటలు ఎండిపోని జిల్లానే లేదంటూ కేసీఆర్ అన్నారు. సాగర్ ఆయకట్టు కింద లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఢిల్లీ టూర్లతోనే సరిపోతుంది తప్ప ప్రజల సమస్యలు కనిపించడం లేదన్నారు. ఇది వచ్చిన కరువు కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అంటూ కేసీఆర్ తనదైన శైలిలో పంచు వేశారు. ఎంత రణరంగమైనా సరే ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని, రైతుల సమస్యలు పరిష్కరించేంత వరకు వెంటాడుతామని హెచ్చరించారు.